21వ అధ్యాయంలో నుండి మొదటి 9 వచనాలు చదువుకుందాం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్సగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనపడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్తల వల్ల చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహిక పశుపిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమారుతో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. కొందరు చెట్లు కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచిరి. జనసమూహములో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువారు స్తుతింపబడును గాక, సర్వోన్నత స్థలముల్లో జయము అని కేకలు వేయుచుండిరి. థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన గొప్ప నామానికి మేము కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రభువా, మీరు మాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి, ఈ దినాన్ని బట్టి, ఈ గడియను బట్టి నీకు మహిమ కలుగునుగాక రాజా. ఇంతవరకు మమ్మల్ని మీరు సహాయం చేస్తున్నందుకు నీకు స్తోత్రాలు. ప్రభువా, కల్వరి శిలువలో మీరు మా కొరకు కార్చిన పరిశుద్ధమైన నిష్కళంకమైన నిర్దోషమైన రక్తముకై నీకు స్తోత్రాలు. నీతి కలిగిన నీ రక్తమును బట్టి నీకే మహిమ చెల్లిస్తున్నాము ప్రభు. ఈ సాయంకాలం ముందు ఆ రక్తాన్ని ప్రభువ మా జీవితాలపై మేము ఆపాదించుకొని, దేవా, మా నోటి మాటలు, మా యొక్క హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారములగునట్టుగా సహాయము దయచేయండి. ఇంతవరకు మీరు పాటల ద్వారా మహిమ పొంది ఉన్నారు నాయన. నీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడమని మేము ప్రార్థిస్తున్నాం. అయా, వినగలే చెవులు, గ్రహించగలిగిన హృదయాలు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని వేడుకొనిచున్నాను. అల్పుడను నీ పాదధుని తండ్రి, నీ దాసుని నాయన, నీ అందు మీరు మరుగుపరిచి అభిషేకించిన ఆయన, మీ దాసు నోట నీ వాక్కుంచినాయన నీ ప్రజలతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. సకల మహిమ ఘనత ప్రభావములో మీకే చెల్లిస్తూ యేసు ప్రభు నామములో అడిగి పొందుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరోసారి ప్రభు మనకు అనుగ్రహించిన ఈ అవకాశం బట్టి దేవాది దేవునికి సకల మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. ఈ వారమంతా కూడా ఇజ్రాయెల్ ప్రజలకి గుడారాల పండుగ. ఇజ్రాయెల్కు దేవుడిచ్చిన కట్టడ ఇది. ఈ యొక్క కట్టడను వారు ఇప్పటి వరకు కూడా ఆచరిస్తూ వస్తున్నారు. ఈవెన్ చెప్పాలంటే యూదులు ఉన్నంత వరకు కూడా ఈ కట్టడ అనుసరిస్తూనే ఉంటారు. అది ఏమనగా గుడారాల పండుగ. ఈ గుడారాల పండుగని సాధారణంగా కొంతవరకు మార్చి ప్రొటెస్టెంట్ వారు దాన్ని మట్టల ఆదివారంగా మార్చుకున్నారు. బట్ నిజానికి అది గుడారాల పండుగ. అండ్ యెరూషలేంలో సుమారుగా వేల కొలది ఇజ్రాయెల్ ప్రజలు అండ్ వేల కొలది క్రిస్టియన్స్ యెరూషలేంలో కూడా ఉన్నారు. చాలా చర్చెస్ ఉన్నాయి. అందులో ఈ మనం అనుకున్నట్టుగా మట్టల ఆదివారం దినాన్న వేల కొలది క్రిస్టియన్స్ అందరూ కూడా ఖర్జూరపు మట్ట చేత పట్టుకొని మొత్తం హోల్ వీధంతా కూడా పూర్తిగా నిండిపోయి ర్యాలీ చేస్తూ పాటలు పాడుతూ హోసన్నా అని ప్రభువును వారు ఘనపరచడం చాలా అద్భుతమైనది. దేవుని స్తోత్రం. ప్రియులారా, మనం నిజానికి పండుగ ఆచరించటం లేదు, కానీ జస్ట్ మన జ్ఞాపకం మాత్రం చేసుకుంటున్నాం. అండ్ ఇందులో యేసు ప్రభువారు పుట్టినది మొదలుకొని ఆయన మరణించి తిరిగి లేచే వరకు
ప్రతి దినము కూడా తండ్రి అనే దేవుని చేత ఏర్పాటు చేయబడిన దినం. ఏ ఒక్క దినము కూడా యేసు ప్రభువారు కుడికి కానీ ఎడమకు కానీ తిరగకుండా ఎగ్జాక్ట్గా తండ్రి చెప్పినట్టుగానే ఆ దినమంది ఆయన పరిచర్య చేశాడు. యోహాను సువార్తలో ఎక్కువగా మనం చదువుగలిగితే యేసు ప్రభు ఏమన్నారంటే, నా తండ్రి చిత్తము లేకుండా నేను ఏమీ చేయను, నా తండ్రి చిత్తం నెరవేర్చుటయే నాకు ఆహారము అంటాడు. అండ్ తర్వాత దేవుని లేఖనాలు మనం గమనిస్తుండగా యేసు ప్రభు మాట్లాడుతూ ఏమంటారంటే, నేను దేన్నైతే వింటున్నానో దానినే చెబుతున్నాను, దేన్నైతే చూస్తున్నానో దాన్నే చేస్తున్నాను అంటాడు. అంటే తండ్రి చూపించిన వాటినే నేను చేస్తున్నా, తండ్రి మాట్లాడిందే నేను మాట్లాడుచున్నా, ఇలాగ మాట్లాడాడు. సో యేసు ప్రభు ఇలాగ చెప్తూ ప్రతి సందర్భాల్లో కూడా ఈ యొక్క మనం అనుకుంటున్నట్టుగా బట్టల ఆదివారం దినాన లేదా గుడార పండుగగా చేస్తున్న ఇక వారము ఆ వీక్లో యేసు ప్రభు వారు యెరూషలేమునకు ప్రవేశించడము కూడా మీరు గమనించండి. ఇక్కడ కొన్ని ప్రత్యక్షత మనకు కనబడుతుంది. మొదటిది, ప్రజలందరూ కూడా ఆయన గురించి చెప్తున్న మాట ఏంటంటే, దావీదు కుమారునికి జయము అని. స్తోత్రం, హల్లెలూయా. అసలు ఇక్కడ మనం గమనిస్తే యేసు దావీదు కుమారుడు అనే పదాన్ని అసలు ఎందుకు వాడారు? దావీదు యేసు ప్రభు వారు రావటానికి ముందుగా 1000 సంవత్సరాలు తేడా ఉంది దావీదుకును యేసుక్రీస్తు ప్రభుకు. మరి ఆయన దావీదు కుమారుడు అనే యొక్క పదం అనేది ఎందుకు వాళ్ళు ప్రకటించారు, ఎందుకు పాడుతున్నారు? ఈ వాక్య భాగాన్ని మనం గమనిస్తే మొదటి విషయం గమనించాలి. దావీదు యొక్క సింహాసనము తరతరముల వరకు నిలిచి ఉంటుందని దేవుడు వాగ్దానము చేశాడు. అండ్ యెషయా గ్రంథంలో 11వ అధ్యాయం 1వ వచనం ప్రకారముగా యెషయా యొక్క మొద్దు నుండి చిగురు పుట్టును అని గురించి రాయబడింది. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం ప్రకారముగా మనకు ఒక కుమారుడు పుట్టును, మనకు ఒక శిశువు అనుగ్రహింపబడును, కుమారుడు అనుగ్రహింపబడును, శిశువు పుట్టును అంటాడు. అతని భుజం మీద రాజ్యభారము మోపబడును అంటూ ఆయన పేరు గురించి అక్కడ తెలియజేశాడు. అతని భుజం మీద రాజ్యభారము మోపబడును. ఇక్కడ గమనించండి, ఇవన్నీ కూడా మన ఆలోచన చేస్తుండగా, దేవుని వాక్యం ధ్యానం చేస్తుండగా యేసు ప్రభువును గురించి అక్కడ స్పష్టంగా చెప్పబడింది. యెషయా మొద్దు నుండి ఆయన పుట్టుకుని వస్తాడనే విషయాన్ని మనం చూస్తున్నాము. అలాగే అతని భుజం మీద రాజ్యభారము నిలకడగా ఉంటుందని చూసాము. ఈయన ఎవరు కాదు, ఆయన ఎవరు అనగా ఇక దావీదు కుమారుని అనే పదాన్ని ఇక్కడ చూసాం. దావీదు కుమారుడు అనే పదాన్ని ఎందుకు వాడాడంటే, దేవుడు శాశ్వతంగా నీ రాజ్యము, నీ తర్వాత నీ సంతానము, నీ తరతరం వారు కూడా నిలిచి ఉంటుంది, నీ సింహాసనం నిలబెడతానని ప్రభు చెప్పాడు. ఏ రాజుతో ఆ విధంగా చెప్పలే. సో దావీదు ఏ గోత్రానికి సంబంధించిన వాడు? యూదా గోత్రానికి సంబంధించిన వాడు. ఆ యూదా గోత్రములో నుండి యేసు ప్రభు కూడా పుట్టి వచ్చాడు. కాబట్టి అతనికి దావీదు కుమారుడు అన్న పేరు పెట్టబడింది. ఓకే, దేవుని స్తోత్రం చెప్తాం. ప్రపంచంలో అనేక మంది ఉన్నప్పటికీ కూడా ఆ దినాల్లో పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయులు, యూదా మతాధికారులందరూ కూడా ఉన్నప్పటికీ కూడా ధర్మశాస్త్రాన్ని సమస్తాన్ని చాలా క్షుణ్ణముగా, అంటే ఎవ్రీథింగ్ కూడా ధ్యానం చేసి ప్రతి ఒక్క పొల్లు కావచ్చు, ఎక్కడున్న ప్రతి పదాన్ని కూడా చెప్పగలిగిన ఉపదేశకులందరూ కూడా ఉన్నప్పటికీ కూడా యేసు ఎవరు అనే విషయాన్ని వారికి ఏమాత్రం కూడా బయలుపరచబడలే. ఇది చాలా విచిత్రమైన విషయం. ఎందుకంటే లేఖనాలు వారు చదువుతున్నారు, కానీ యేసు ఎవరో వారికి తెలియదు. వారు తెలుసుకోకపోవడానికి కారణాలు చాలా సందర్భాల్లో జ్ఞాపకం చేశాను, మీకు ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఆయన ఒక రాజు. మీరు చూడండి ఈ వచనం మరి చూద్దాం. ఈ వచనం 5వ వచనం, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశు పిల్ల అయినా చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు అనే పదాన్ని ఇక్కడ చూస్తాం. ఇక్కడ నీ రాజు అనే పదాన్ని చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువును వారు అంగీకరించకపోవడానికి కారణం ఏంటి? ఆయన రాజు కుటుంబంలో పుట్టలేదు. ఓకే, యేసుక్రీస్తు ప్రభు ఆయన వారు అంగీకరించకపోవడానికి కారణం ఏంటంటే విశ్రాంతి దినాన్న కూడా రోగులను ఆయన స్వస్థపరుస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభుకు ఈ దినము ఆ దినమును కాకుండా బంధకంలో ఉన్న వారిని విడుదల చేయడమే తన డ్యూటీ. ఆ పని ఆయన చేసుకొని వెళ్ళిపోతున్నారు, అంగీకరించలేకపోయారు. ఓకే, చాలా కారణాలు ఉన్నవన్నీ ఇప్పుడు కాదు, కానీ ఆయన ఒక రాజు అని వాళ్ళు గ్రహించలేకపోయారు. బట్ ఇక్కడ మనం గమనిస్తే సామాన్యమైన ప్రజలకు ప్రత్యక్షమైన విషయం ఏంటంటే ఆయన దావీదు
కుమారుడు. ఇంతకు మునుపు మీకు జ్ఞాపకం చేసినట్టుగా వారు ధర్మశాస్త్రం అంతా కూడా చదువుతున్నా, ఎరిగి ఉన్నా, బోధిస్తున్నా, ఉపదేశకులుగా మారిన, శాస్త్రులుగా మారిన, యూద మతాధికారులుగా ఉన్న యేసును గుర్చిన ప్రత్యక్షత వారికి రాలేదు. కేవలం ఇప్పటి వరకు కూడా వారి జీవితంలో వారికి కలిగిన ప్రత్యక్షత ఏంటంటే యేసు అనేవాడు అతడు కేవలం మాటలలో, క్రియలలో ఒక శక్తిగల ప్రవక్త అని మాత్రం వాళ్ళు గ్రహించారు. ముస్లిం సోదరులు కూడా అదే నమ్ముతున్నారు, ఆయన ఒక ప్రవక్త అని మాత్రం. మరి కొంతమందికి ప్రవక్త అని కూడా కాదు, కొందరైతే కేవలం ఈయన యోసేపు కుమారుడే. ఒక్కొక్కసారి మనము మనిషి యొక్క పై రూపాన్ని చూసి అపార్థం చేసుకుంటాం, వారి యొక్క వస్త్రధారణ చూసి కూడా అపార్థాలు చేసుకుంటాం. మీరు గమనించాలి. అందుకే ఎవరిలో ఏమున్నదనే విషయాన్ని మన తెలియకుండా పై రూపాన్ని చూసి వారు మాట్లాడుతున్న విధానం బట్టి కానీ వారి యొక్క తీరును చూసి ఎన్నడూ కూడా మనం అపార్థం చేసుకోకూడదు. ఎందుకంటే యేసుప్రభు జీవితంలో అంత భయంకరంగా 100% అపార్థం చేసుకున్నారు పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయలు. అతడు దేవుని కుమారుడనే విషయాన్ని ఎవరికి తెలిసింది? సామాన్య ప్రజలకు తెలిసింది. అతడు దేవుని కుమారుని విషయం ఎవరికి తెలిసింది? జాలరులు అనగా చేపలు పట్టుచున్న వారికి తెలిసింది. వీరికి అర్థము కాలేదే, పరిసయ్యులకు, శాస్త్రులకు. మొత్తానికి ఈ 16వ అధ్యాయంలో మత్తయి సువార్తలో యేసుప్రభు మాట్లాడుతామన్నారంటే, సిమోను బర్యోనా, నీవు ధన్యుడవు, ఇది రక్తమాంసములు నీకు బయలుపరచలేదు, లేదా శరీరములు ఓకే నీకు బయలుపరచలేదు, కానీ పరలోకమందున నా తండ్రి నీకు దీన్ని. కనుక ఈ ప్రత్యక్షత పొందినందుకు యేసుప్రభు అక్కడ ఏమంటే నీవు ధన్యుడవు అన్నాడు. స్తోత్రం. ఆ ప్రత్యక్షత నీవు నేను మనమందరం కలిగి ఉన్నాం. కాబట్టి మనం ఎవరు చెప్పాలి, గట్టిగా చెప్పాలి. లేఖనాలు సెలవిస్తుంది మరలా ఏమని అంటే, యెహోవాకు తమ దేవుడు కాగల జనులు. స్తోత్రం. ఒక విధంగా చెప్పాలంటే మనం నడిచేటప్పుడు కూడా మనం ఒక పదం వాడాలి. మనం నడిచి వెళ్తున్నప్పుడు ఐఎమ్ బ్లెస్డ్, నేను ఆశీర్వదించబడినవాడుగా అనొచ్చు. ఎస్, దట్స్ గుడ్, వండర్ఫుల్. బట్ నేను ధన్యుడను, ఐఎమ్ బ్లెస్డ్ వన్. ఎందుకు అని అంటే, యెహోవాకు నా దేవునిగా నేను తెలుసుకొని ఉన్నాను, లేదా అంగీకరించున్నాను, నేను అన్ని తెలుసుకున్నాను అని. ఓకే, ప్రభుకి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువుకు అసలు ఎందుకు గాడిద మీద ఆయన కూర్చొని ప్రయాణము చేశారు? సాధారణంగా రాజులు అన్న వెంటనే ఎందులో ప్రయాణం చేస్తారు? గుర్రం లేదా ఏనుగులు, రథాలు, ఇవే. కానీ యేసు ప్రభు ఎందులో ప్రయాణం చేస్తున్నారంటే గాడిద మీద. కానీ యూదులకి కానీ ఏమాత్రం కూడా పొత్తు అసలు కుదరటం లేదు. అసలు ఇది ఎలాగ అసలు అనుకుంటున్నారు. వస్తే ఆయన గుర్రం మీద నెక్కి రావాలి, లేదా వేణుగ మీద కూర్చొని రావాలి, లేదా రథాల మీద కూర్చోవాలి. అసలు వీటికి పూర్తిగా భిన్నంగా ఉంది. పాత నిబంధనకును క్రొత్త నిబంధనకును పూర్తిగా భిన్నముగా ఉంది. కారణం, పాత నిబంధనలు ఏమి రాబడింది తెలుసా? కంటికి కన్ను, పంటికి. ఎవడైనా సరే నీ పన్ను ఎరగొట్టారు అనుకో, నువ్వు వెళ్ళి ఆయన పన్ను, అది పాత నిబంధన. కానీ క్రొత్త నిబంధన ఏంటి? నీ శత్రువులను ప్రేమించు, మిమ్మల్ని బాధించు వారి కొరకు. సో అందుకే పాత నిబంధన ప్రకారంగా చెప్పాలంటే యేసు ప్రభువు ఆయన ఎలాగ రావాలి? గర్జించు రావాలి. కానీ పాత నిబంధన కాదు, క్రొత్త నిబంధన స్థాపించడానికి వచ్చాడు. కనుక ప్రజలకు, మనుషులకు కావచ్చు, తన శిష్యులకు కావచ్చు, మిగిలిన అందరూ కూడా ఒక మాదిరి చూపించడానికి దేవుని చిత్త ప్రకారముగా ఆయన గాడిద మీద ఎక్కడానికి అర్థం ఏంటంటే, గాడిదే చాలా అర్థాలు ఉంటాయి, అందులో మీరు చాలా విషయాలు వినున్నారు. కానీ ఒకటి ఏంటంటే, అది భారాన్ని మోసేది. ఎంత భారం మోసేసిన మోపినా ఒక్క మాట కూడా ఆడకుండా మోసుకొని వెళ్ళిపోవడమే. అందుకే ఆయన మీద ప్రజలు ఎన్ని నిందలు అవమానములు చేసినా సరే, అతని ముఖం మీద ఉమ్మి వేసి పిడిగుద్దులు కొడుతున్నా సరే, ఆయన నోరు తెరవకుండా ఆయన మౌనముగా వెళ్ళిపోతుంది. నిజానికి ఆయన కానీ న్యాయకర్తగా నిలబడితే ఆయన ఎదుట ఎవరు నిలవగలరు?
68వ కీర్తనలు అంటాడు, యెహోవా దేవుడు లేచునుగాక, తన శత్రువులు చెదరిపోవుదురుగాక అన్నాడు. స్తోత్రం. చూడండి ఆ వచనం ఒకసారి చదవండి అమ్మ, గట్టిగా చెప్పండి. దేవుడు లేచునుగాక, ఆ. ఆయన శత్రువులు చెదిరిపోవుదురుగాక, ఆమేన్. ఆయన్ను ద్వేషించు వారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురుగాక. ఆమేన్. చూడండి ఈ ఈ పదాలు అందరూ చదవడానికి ప్రయత్నం చేయండి. అందరూ చదవడానికి పద అంటే ఒకేసారి చదవండి ఒకసారి. రైట్. సరే, ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం దేనితో పోల్చబడిందంటే మనకు తెలిసిందంత ఒకటంటే, ప్రభువా నీ వాక్యం నా పాదములకు, ఇది ఒకటే తెలిసింది అందరికీ. సడన్గా అన్న వెంటనే ఎవరిని దేవుని వాక్యం అన్న వెంటనే అది, కానీ దేవుని వాక్యము ఖడ్గంతో పోల్చబడింది కదా, దేవుని వాక్యము సమ్మెటతో పోల్చబడింది. ఓకే. అండ్ దేవుని వాక్యము అగ్నితో. ప్రభుకి స్తోత్రం. మనం ఇక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు బైబిల్ చదువు గమనించండి, దేవుని యొక్క వాక్యము పరలోక రాజ్యమందు నిత్యము స్థిరముగా నిలకడగా ఉన్నది. మరలా చెప్తున్నాను, దేవుని వాక్యం ఎక్కడ స్థిరంగా ఉంది? పరలోక రాజ్యములో నిత్యము స్థిరంగా నిలకడగా ఉన్నది. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం అక్కడ స్థిరంగా నిలకడగా ఉన్నది అనే పదానికి అర్థం ఏంటి? ఇక్కడ మనం దేవుని పరిశుద్ధ గ్రంథము తెరిచినప్పుడు పరలోకమందు దేవుని యొక్క గ్రంథం అక్కడ తెరవబడుతుంది. ఇక్కడ ఒక వచనం మనం చదువునప్పుడు పరలోకమందు ఆ వాక్యము ప్రతిధ్వనిస్తుంది. స్తోత్రం. అందుకు దైవ వాక్యాన్ని మనము చదవడం అనేది మనకు గొప్ప ఆశీర్వాదం. మన నోట మన పలకడం అనేది ఇంకా ఆశీర్వాదం. రైట్. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. అండ్ ఇక్కడ దేవుని లేఖనాలు, అందుకే ఒక్కసారిగా మనం అందరూ చదివామనుకోండి, అది దేంతో పోల్చాలని చెప్పాను, ఈ రెండు ఊహించండి. ఎప్పుడు చూసినా ఈ మధురంతో, తేనెతో, జొంట తేనె వాటితో మాత్రం కాదు, ఖడ్గము అగ్నితో పోల్చుకోండి. స్తోత్రం. హల్లెలూయా. మనం ఒక్కసారి ఒక్కరు చదివారు అనుకో, చిన్న అగ్గిపుల్ల అన్నమాట. ఇద్దరు చదివితే, ఒక 5గురు చదివితే ఒకేసారి పెద్ద విస్ఫోటన జరుగుతుంది. ఇక్కడ కాదు, ఆకాశ మండలంలో, అదృశ్య ప్రపంచంలో విస్ఫోటన జరుగుతుంది. అందుకు చెప్తుంటాను, జస్ట్ రీడ్ ఎవ్రీవన్ అని, అందరూ చదవాలని. ఇక్కడ ఒకరికి అవకాశం ఇవ్వకుండా మరొకరు చదువుతారు. అక్కడ నా పాయింట్ అది కాదు. నా ఉద్దేశం ఏంటంటే ఒక విస్ఫోటన జరగాలి ఆత్మీయ పరిధిలో, ఆత్మీయ ప్రపంచంలో. దేవుని యొక్క వాక్యపు శక్తి ప్రబలాలి. తద్వారా దేవునికి మహిమ అండ్ దేవుని ప్రజలకు, పరిశుద్ధులకు జయము. హల్లెలూయా. సో అందుకే ఈ స్థలాల్లో యేసు ప్రభువారు తన్ను తాను తగ్గించుకొనటలో ప్రపంచానికి కనుపరచడానికి, చూపించడానికి ఆయన దీనుడై, జకర్యా గ్రంథంలో 9:9 రాయబడి ఉంటుంది ఏంటంటే, సియోను ఇదిగో నీ రాజు దీనుడై వచ్చుచున్నాడు కనుక నీవు సంతోషించు. సియోను నీ రాజు నీ దగ్గరికి వస్తున్నాడు, బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడై గాడిదను నీ యొద్దకు వచ్చుచున్నాడు. హల్లెలూయా. ఈ వాక్యం యొక్క ప్రత్యక్షత ఎవరికి లభించిందని చెప్పానంటే సామాన్యమైన ప్రజలకు. అందుకే వాళ్ళందరూ అంటున్నారు, దావీదు కుమారునికి దేవుని స్తోత్రం. ప్రభు పెరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము కలుగునుగాక. స్తోత్రం. ఈ జయము అని వాటి గురించి చూస్తుండగా గత దినాల్లో మీకు జ్ఞాపకం చేస్తాను, మరలా మీకు జ్ఞాపకం చేస్తూనే ఉంటాను. ఎక్కడ జయము? సర్వోన్నతమైన స్థలాల్లో జయం కలగాలి. యేసు నామము అక్కడ జయము కలిగితే భూలోకమందు విడుదల కలుగుతుంది. ఎందుకు తెలుసా? ప్రతి ఒక్క దేశం మీద శత్రువు లేదా అపవాది యొక్క ఆధిపత్యము జరుగుతుంది పైనుండి, ఆకాశ మండలంలో. మీరు
ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో 12వ వచనాలు మనం చూసుకోగలిగితే అక్కడ ఆయన తెలియజేసే విషయం ఏంటంటే, మనము పోరాడుచున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధగు లోక నాథులతోనూ ఆకాశ మండలముల దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము అన్నాడు. ఇప్పుడు మన యొక్క పోరాటము శరీర సంబంధమైనది కాదు, మన యొక్క పోరాటము రక్త సంబంధమైనది కాదు, రక్త మాంసంలో ఉన్న వారితో కాదు. మన యొక్క పోరాటము ఆత్మ సంబంధమైనది. ఎవరితో అనంటే, మొదటిది ప్రధానులతోనూ అధికారులతోనూ, అలాగే ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ సమూహాలతోనూ, అలాగే ప్రస్తుత అంధకార సంబంధమగు లోక నాథులతోనూ. వారితో మనం పోరాడాలంటే మనం కత్తి పట్టుకొని వెళితే కుదరదు. ఓకే, మిసైల్ పట్టుకొని వెళ్ళి వాళ్ళతో మనం యుద్ధం చేద్దామంటే కుదరదు. ఎందుకంటే రక్త మాంసములతో కాదు మనం పోరాడినది. సో అక్కడ దేవునికి జయము కలగాలి. ఎక్కడ? ఆ సర్వోన్నతమైన స్థలంలో దేవునికి జయము కలగాలి. యేసు ప్రభు విషయానికి వచ్చేటప్పుడు ఎవ్రీడే, అందుకే చెప్పాను, మీరు చూడండి యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు, అది చదవద్దు, మామూలుగా చెప్తున్నాను. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఈ ద్రాక్షరసం అయిపోయిన తర్వాత యేసు తల్లి అయిన మరియా వచ్చి యేసు ప్రభుతో ఏమంటున్నారంటే, నాయనా వీళ్ళకి ద్రాక్షరసం అయిపోయింది అని అడిగారు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నారు? నా సమయం ఇంకా రాలేదు అన్నాడు. ఓకే, అదే సమయంలో యోహాను సువార్తలో కూడా మన 11వ అధ్యాయంలో చూసుకోగలిగితే, వారు పండగకు వచ్చారు. ఆ పండగ టైంలో పస్కా పండుగ, అది పస్కా పండుగ టైంలో వాళ్ళందరూ కూడా వస్తుండగా వాళ్ళ అన్నదమ్ములు కూడా, అన్నదమ్ములు కాదు, వాళ్ళ తమ్ముళ్ళు చెల్లెళ్ళు, వాళ్ళు ఏమన్నారంటే, పండుగకి అందరికి వెళ్తున్నాం కదా, మీరు కూడా రావచ్చు కదా అన్నారు. కొంతమంది తమ్ముళ్ళు కూడా కొద్దిగా ఎగతాళికరంగా చేశారు. అంతవరకు గొప్పవాళ్ళని చెప్పుకుంటున్నావు కదా, రావచ్చు కదా ఇప్పుడు అన్నాడు. అప్పుడు ఈశ్వరు మరలా అంటాడు, నా సమయం ఇంకా రాలేదు అని. వాళ్ళు పంపేసిన తర్వాత పండగ జరుగుచుండగా మధ్యలో ఆయన ప్రత్యక్షమయ్యాడు యెరూషలేములో. ఓకే, వారి ఊరేరు, ఏ ఊరు? యేసు ప్రభు ఉండే ఊరు ఏంటంటే నజరేతు. ఓకే, ఆయన బెత్లెహేములో పుట్టాడు కానీ నజరేతులో పెరిగాడు. సో ఇక్కడ గమనించండి, యేసు ప్రభు సమయమైన తన టైం ప్రకారముగా అక్కడికి వచ్చాడు. కొన్ని సందర్భాల్లో బైబిల్ గ్రంథంలో ఏమి రాబడిందంటే, యేసు పునరుత్థానమైన తర్వాత, పునరుత్థానం కాక మునుపు ఆయన కొండ మీదకి వెళ్ళి రూపాంతరం చెందాడు. అక్కడ మోసే మరియు ఏలియా వాళ్ళిద్దరూ ప్రత్యక్షమవుతారు శిష్యుల్లో. అప్పుడు వెంటనే పేతురు అంటాడు, ప్రభువా మనం ఇక్కడ ఉండట మంచిది, కాబట్టి ఇప్పుడు మీకోసం ఒకటి, ఏలియా కొరకు ఒకటి, మోసే కొరకు ఒకటి గుడారం ఇక్కడ కట్టిద్దామన్నారు. కానీ కొద్ది క్షణంలోనే ఒక మేఘం వచ్చింది, వారు అక్కడే మిగిలిన వాళ్ళకు కూడా అదృశ్యమైపోయారు. యేసు అక్కడే కనబడ్డారు. అంతేకాకుండా స్వరం వినబడింది ఏంటంటే, ఇతడు నా ప్రియకుమారుడు, ఈయన మాట. యేసు ప్రభు అది జరిగిన తర్వాత కిందకు వస్తున్నప్పుడు ఏమన్నాడంటే, మనుష్య కుమారుడు మరణాన్ని జయించి తిరిగి లేచే వరకు ఈ విషయము ఎవ్వరికి, ప్రభు వాక్యములో ప్రతి స్థలాల్లో మనం గమనించినప్పుడు తండ్రి అయిన దేవునికి తెలియకుండా ఎప్పుడూ ఆయన ప్రవర్తించలేదు. తండ్రి అయిన దేవునికి తెలియకుండా నాకు అధికారం ఉన్నది కదా అని చెప్పేసి అనవసరంగా దుర్వినియోగం చేసుకోలేదు అధికారాన్ని. ప్రతిదీ కూడా నీకు చెప్పాలంటే ప్రతి చిన్న విషయంలో కూడా యేసు ప్రభు వారు ఏ దినాన ఏం జరగాలో, ఏ టైంలో ఏది జరగాలో సమస్తాన్ని తండ్రి చిత్త ప్రకారము చేస్తూ వచ్చాడు. అందుకే యోహాను సువార్త 17వ అధ్యాయంలోనికి వెళితే చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 17వ అధ్యాయంలో మొదటి వచనం నుండి, కన్నులెత్తి, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. 5వ వచనం, తండ్రి లోకము పుట్టక మునుపు నీ వద్ద నాకు ఏ మహిమ ఉండెనో
ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీవు ఓకే దేవుని స్తోత్రం. లోకము పుట్టక మునుపే నీ వద్ద ఉన్నప్పుడు నాకు ఏ మహిమ ఉండేనో ఆ మహిమతో నన్ను మహిమ పరచుము అంటాడు. అప్పుడు ఒక స్వరం వచ్చింది, ఇదిగో నేను మహిమ పరిచితిని అన్నాడు. ఓకే, యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ ఏమంటే నా గడియ ఇప్పుడు వచ్చి ఉన్నది అన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ వాక్య ఆధారాలన్నిటి బట్టి మనం చూస్తుండగా ప్రభు తన టైం ప్రకారముగా సమస్తాన్ని ఆయన చేస్తూ వచ్చాడు. ఇప్పుడు మన దగ్గరికి దేవుని వాక్యం వస్తే మనము ఎప్పుడు ఏది చేయాలో అది చేయగలుగుతున్నామా? ఏ టైంలో మనం ఏది చేయాలో అది. యేసు ప్రభు పరిచర్య కాలం పరిచర్య చేయడానికి ఎప్పుడు వచ్చారు? ఎన్నో వయసులో, ఎన్నో సంవత్సరం? 30 సంవత్సరాలు వచ్చాడు. పరిచర్య కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే. కానీ 30 అది దేవుని కుమారుడు కదా. ఒక 20 సంవత్సరాలు నా పరిచర్యకి రావచ్చు కదా, ఎందుకు రాలే? పాత నిబంధన గ్రంథంలో ఒక వ్యక్తి సేవ పరిచర్లోనికి రావాలి అని అంటే వారు తప్పకుండా 30 సంవత్సరము పూర్తి అయిన తర్వాతే రావాలి. ఇది పాత నిబంధన గ్రంథం. ఒకవేళ ఆ టైం ప్రకారంగా కాకుండా 20 సంవత్సరంలోని కానీ 25 సంవత్సరంలోని కానీ యేసు ప్రభువు సేవలోనికి వచ్చారనుకోండి, అక్కడున్న పరిసయ్యులు అదేవిధంగా శాస్త్రులు సద్దుకాయులందరూ కూడా ఏమనుకుంటారు? వెంటనే ప్రశ్న అసలు అప్పటికే చెప్తున్నాడు యేసు ప్రభు దేవాలయానికి వచ్చి దేవాలయం శుద్ధీకరణ చేస్తున్నప్పుడు వాళ్ళందరూ ఏమంటున్నారంటే, మీరు ఏ అధికారాన్ని బట్టి దీన్ని చేస్తున్నారు? ఏంటి ఆదివారం కూడా శనివారం కూడా సబ్బత్ డే కూడా మీరు ఎలాగో రోగులను పరుస్తారని ప్రశ్న అడుగుతున్నారు. సో ఎటువంటి హితువు లేకుండా ఒకవేళ యేసు ప్రభు 21 సంవత్సరం కానీ 25 సంవత్సరం కానీ పరిచర్యలోకి వచ్చుంటే వెంటనే ఆయన్ని అడ్డగించి నువ్వు విధంగా పరిచర్యలోనికి రావడానికి వీళ్ళు లేదు, నువ్వు ధర్మశాస్త్రాన్ని నువ్వు కట్టడలను కూడా విధులను కూడా నువ్వు మీరుతున్నావు కాబట్టి అసలు నీకు పాత్రుడు కాదని చెప్పేసి సంపూర్ణముగా వారు సమాజం నుండి యేసు ప్రభుని వెలివేసేస్తారు. సో అందుకే ఎక్కడ కూడా ఏ కోణములు కూడా యేసు ప్రభు ఎవరికి అవకాశము ఇవ్వకుండా సమస్తాన్ని కూడా ధర్మశాస్త్ర ప్రకారంగా అందుకే రాయబడింది ఒక మాట యేసు ప్రభు పుట్టిన గురించి మాట్లాడుతూ, ఆయన మనుషుల దయందును దేవుని ఎదుట అలాగే మనుషుల ఎదుట ఆయన ఎగ్జాక్ట్గా ఎవరితో ఏ విధంగా ప్రవర్తించాలో అన్నీ ఆయన ప్రవర్తిస్తూ వచ్చాడు. నేను అందుకు అంటాను, మన జీవితాన్ని గురించి వస్తే మన జీవితంలో తన చిన్ననాటి నుండి మనం చేయవలసిందంతా కూడా ఏ వయసులో ఏది చేయాలో అది మనం చేయగలమా, చేస్తున్నామా? 17వ అధ్యాయంలో మాట్లాడితేమంటే, తండ్రి నీవు చేయుటకు నాకు అనుగ్రహించిన పనిని నేను చేసి భూమి యందు నేను సంపూర్తి చేసి ఉన్నాను అంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు పూర్తి చేశారా చేయలేదా? చూడండి ఆ వచనం ఒకసారి మరలా 17వ అధ్యాయంలో 4వ వచనం, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. చాలమ్మా, భూమి మీద నేను నిన్ను మహిమపరుచున్నాను అన్నాడు. నువ్వు ఏ పని అయితే అప్పగించావో నేను దాన్ని పూర్తి చేశాను అన్నాడు. చాలామంది మనకు ఇవ్వబడిన సమయం ముందు ఇవ్వబడిన కాలము సద్వినియోగం చేసుకోవట్లే. చిన్న వయసులో ఉన్నారంటే చిన్న వయసులో వాళ్ళ పని అంటూ అదే చేయాలి. యవన దశకు వచ్చానండి, యవన దశలో ఏమి చేయాలో అదే. యేసు ప్రభు పుట్టి పెరిగిన పెద్దవాడైన తర్వాత, అందుకే ఈ 12 సంవత్సరాలు ఏటా యేసు ప్రభు వారు దేవాలయానికి పండుగకి వెళ్ళిన తర్వాత 3 రోజులు కనబడలే. ఎవరికి? తల్లిదండ్రులకి కనబడలేదు, ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి కనబడలేదు అంతే. కానీ దేవాలయంలో ఉన్నాడు ఆయన. సో మొత్తానికి అక్కడ వచ్చిన తర్వాత లూకాసు వార్తలు ఏమంటుంటే, ఆయన అక్కడ నుండి వచ్చి వారికి లోబడి ఉండిను. ఎవరికి? తల్లిదండ్రులు. అంటే అప్పటి నుండి ఆయన తల్లిదండ్రులతోనే ఉండి కుటుంబ బాధ్యత అంతా కూడా ఒక పెద్ద కుమారునిగా, జ్యేష్ఠ కుమారునిగా కుటుంబ బాధ్యత అందులో లోకరీతిగా మనం చెప్పాలంటే, భౌతికంగా చెప్పాలంటే జ్యేష్ఠ కుమారునిగా కుటుంబ బాధ్యతను కూడా భరించిన వాడాయన. స్తోత్రం. మీరు గమనించండి, అక్కడ మనం అర్థం చేసుకోగలిగితే యేసు ప్రభు వారు శిలువ మీద నుండి 3వ మాట పలుకుతాడు. ఏంటది?
మూడో మాట, ఆయన తల్లి వైపు చూస్తే ఏమన్నాడంటే, అమ్మా ఇదిగోని కుమారుడు అన్నాడు. అలాగే శిష్యుడు అయిన యోహాను వైపు చూస్తూ ఇదిగోని. చెప్పవలసిన పని ఏముంది? అప్పటికే బాధను అనుభవిస్తున్నాం, అప్పటికే హింసను అనుభవిస్తున్నాం, అప్పటికే శరీరంలో ఉన్న సగం ప్రాణం కూడా కాదు, 70% ప్రాణం పోయినట్టే. యేసు ప్రభువారు కల్వరి శిలువలోనే కాదు రక్తం కార్చింది, హేరోదు పీలాతు యొక్క ప్రాంగణములోనే. ఓకే, ఎందుకంటే కొరడ దెబ్బలతో కొట్టింది ఎక్కడ? ఆ న్యాయపు తీర్పు తీర్చేక ప్రాంగణంలోనే అతన్ని శిక్షించాడు. ఇక్కడ 2 కారణాలు గమనించండి. యేసుక్రీస్తు ప్రభువును శిలువ మాత్రమేమని ప్రజలందరూ కేకలేస్తున్నారు, కానీ శిలువ వేమని చెప్పిన వ్యక్తిని ఎందుకు కొరడ దెబ్బలతో కొట్టించారు? మొదటి ఆధారం లేఖనాలు నెరవేరినట్లుగా. ఓకే, రెండో ఆధారం ఏంటంటే అసలు ఎందుకు శిలువ వేయమని చెప్తున్న వ్యక్తిని అసలు కొరడాలతో కొట్టించడం ఏంటి? పిలాతు ఉద్దేశం ఏంటంటే ఇతనిలో ఏ దోషము లేదు, మీరు ఇంతగా బలవంతంగా ఫోర్స్ చేస్తున్నారు కాబట్టి, ఒత్తిడి తీసుకొస్తున్నారు కనుక కనీసం నిన్ను కొట్టించి తీసుకెళ్ళి నిలబెడితే ఆ సరైన తృప్తి కలిగి వదులుతారేమో ఉద్దేశము కలిగి, అది అసలు తన పాయింట్ లేదు, కానీ ఆ విధంగా ఆయన కొట్టించడానికి కారణం అది. అందుకే ఆయన కొట్టించాడు, కొరడాలతో కొట్టించాడు, మెత్తలతో కొట్టించాడు, 39 కొరడ దెబ్బలను అనుభవించాడు. తీసుకొచ్చిన తర్వాత రక్తసిక్తం అక్కడే తన శరీరంలో ఉన్న రక్తమంతా, అంటే ఒక విధంగా చెప్పాలంటే పిలాతు యొక్క ప్రాంగణం నుండే ఆయన మరణమును రుచి చూస్తూ వచ్చాడు. ప్రయాణం చేస్తూ వెళుతున్నప్పుడు తన రక్తము ప్రతి స్థలాల్లో కూడా ప్రవహిస్తూనే ఉంది. ఆయన శిలువ దగ్గరికి, అంటే శిలువ కాదు, కల్వరి గిరి దగ్గరికి వెళ్ళిన తర్వాత కాళ్ళు, అక్కడ జరిగింది ఒకటే, కాళ్ళు చేతులకు మేకులు మాత్రం అక్కడ కొట్టారు, కానీ మిగిలిన శరీరంలో ఉన్న ప్రతి ఏరియాలో కూడా 1 ఇంచు కూడా వదలకుండా శరీరంలో ప్రతి ఏరియా నుండి గాయాల నుండి రక్తము కారడం అనేది పిలాతు యొక్క ప్రాంగణంలోనే జరిగింది అవన్నీ. అందుకు మీరు గమనించండి, ఇవన్నీ కూడా చేయక మునుపు ప్రభు ఈయన అంటున్నాడు, ఏ సమయంలో ఏది జరగాలో అది చేస్తూ, తండ్రి నీవు నాకు చేయడానికి ఇచ్చిన ప్రతి పనిని భూమి యందు నేను చేసి సంపూర్తి చేసి నేను నెరవేర్చాను, నిన్ను మహిమపరిచున్నాను అన్నాడు. స్తోత్రం. సో అందుకే శిలువ నుండి ఈవెన్ తన తల్లి యొక్క బాధ్యత, ఎందుకు ఆ మాట చెప్పాడు? తల్లి గురించిన బాధ్యత ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి. ఓకే, సో ప్రియులారా, మనము నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే యేసు ప్రభు దగ్గర వద్ద నుండి మనకు అప్పగించిన పనిలో ఎంతవరకు మన పనిని మనం సంపూర్తి చేయగలుగుతున్నాము, లేదా మన పనిని మనం వర్తించగలుగుతున్నాము. ఓకే, అండ్ ఇక్కడ మనం గమనిస్తే తన్ను తాను ఆయన తగ్గించుకున్నాడు. ఫిలిప్పీ పత్రికలు అంటాడు 2వ అధ్యాయంలో 2వ వచనం నుండి 5వ వచనం నుండి రాబడి ఉంటుంది, క్రీస్తును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అంటూ, ఆయన దేవుని కుమారుడై ఉండి కూడా దేవునితో సమానంగా ఉండుకొనుటాన్ని ఆయన విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ ఆయన మనుషుని యొక్క పోలికగా పుట్టి దాసుని రూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొని మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఆమేన్, హల్లెలూయా. అయితే అంతట్లో మనం ఆపేయకూడదు. ఆయన తన్ను తాను తగ్గించుకున్న కనుక అందుచేత పరలోకమందున్న వారు కానీ, భూమి యందు ఉన్నవారు కానీ, భూమి క్రింద ఉన్న వాళ్ళు కానీ, ప్రతి వాని మోకాళ్ళు యేసు నామములో వంగునట్లు, నాలుక ఏసే ఒప్పుకొనున్నట్లు దేవుడైన అత్యధికముగా హెచ్చింపచేసి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించెను. హల్లెలూయా. అందుకే ప్రభు అంటాడు, ఇదిగో పరలోకమందును భూలోకమందును నాకు సర్వ అధికారము. హల్లెలూయా. సో ప్రియులారా, తగ్గించుకునే యొక్క స్వభావాన్ని పండగలో నుండి మనం నేర్చుకోవాలి.
ఓకే, వస్త్రాల గురించి మనం చూస్తే వస్త్రము అనగా ఒక మనిషి యొక్క ఏమనొచ్చు అంటే పరువు గౌరవంకి తెలియజేస్తుంది వస్త్రము. నీకు ఎంత పరువు ఉన్నా, ప్రతిష్ట ఉన్నా, గౌరవం ఉన్నా, అధికారం ఉన్నా, పదవులు ఉన్నా, ఏదైనా సరే అవన్నీ కూడా ఎవరి పాదాల దగ్గర? యేసు పాదాల దగ్గర పెట్టే స్థితిలోనికి నువ్వు రావాలి. స్తోత్రం. నీకేమి కలిగి ఉన్నా? సింపుల్గా ఒక ప్రశ్న అడుగుతా. యోబు చెప్పిన మాట ఏంటంటే 21వ వచనాలంట మొదటి అధ్యాయంలో, నేను తల్లి గర్భం నుండి వచ్చినప్పుడు నేను దిగంబరిగా వచ్చి తిని దిగంబరిగానే ఒక వినండి, దిగంబరిగా వచ్చారు అనే పదానికి అర్థం ఏంటి? నథింగ్, ఏమీ లేదు. కాబట్టి ఆయన అంటాడు, యోబు అంటాడు, యెహోవా ఇచ్చెను అంటే దిగంబరిగానే వచ్చాను, నా దగ్గర ఏం లేదు, అసలు నేను శూన్యం, అంతే, వట్టి చేతిలో వచ్చాను. అయితే ఈ లోకానికి వచ్చిన తర్వాత దేవుడే సమస్తాన్ని ఇచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. ఈనాడు మనము కలిగి ఉన్న ఏదైనా సరే ఎవ్రీథింగ్ ఎవరిచ్చారు? యోబు అంటున్నాడు, యెహోవా ఇచ్చాను, దేవుడే సమస్తం ఇచ్చాడు. ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకెళ్ళారు అన్నాడు. దేవుడే ఇచ్చాడు కనుక ఒక ఆయన పాట రాస్తేమన్నాడంటే, ఏమి ఇవ్వగలను ప్రభువా? ఒక పాటలో ఉంటుంది, ఏమని? నా దగ్గర ఏముంది కదా, నీకు ఏమి ఇవ్వగలను అని. ఎందుకంటే నాకు కలిగిందంతా కూడా నీవిచ్చిందే కదా అంటాడు అట్లా. ఇప్పుడు నా దగ్గర ఏముంది కదా నీకు ఇస్తాననే పదంలో అపార్థం చేసుకోవద్దు. ఓకే, నా దగ్గర ఏముంది? ఏమీ లేదు కదా, నేను నీకేమి ఇస్తా, ఇలాంటి అపార్థాలు చేసుకోవద్దు. నా దగ్గర ఏముంది కదా, ఏమి ఇస్తా, నేను కలిగిందంతా కూడా ఎవరిది? నీదే కదా, నా దగ్గర ఏముంది కదా, నీకేమి ఇస్తా, అది కాదు పాయింట్. ప్రభువా అక్కడ చెప్తున్న మాట ఏంటంటే, ఉదాహరణకు ఇప్పుడు దశమ భాగాన్ని గురించి చిన్న మాట చెప్తాను. దశమ భాగం ఎవరిది? దేవునిది. సో దేవునికి ఇచ్చిస్తావు, అది నీది కాదు, అసలు నేను ఇచ్చాను అని అనడానికి కూడా వీల్లేదు అక్కడ. అది ఎవరిది? దేవునిది, రైట్? సో దేవునికి ఇచ్చిన తర్వాత ఇంకా నా దగ్గర ఏముంది కదా నీకు ఇస్తాను ప్రభు. సో మీరు ఆయన యోబు చెప్తున్న మాటకు అర్థం ఏంటంటే, సమస్తము కూడా నీవే ఇచ్చావు, నీవు ఇచ్చిందే మరలా నేను నీకు ఇస్తున్నాను, అసలు నాకంటూ ఏముంది కదా నీకు ఇవ్వగలను. ఒకవేళ సంబడి ఎవరైనా చెప్పవచ్చేమని, ఓకే నేను నా సమయం ఇస్తానండి. నీ సమయమా? ఓకే, నేను దేవుని కొరకు 1,00,000 రూపాయలు ఇచ్చానండి. ఆ 1,00,000 రూపాయలు నీదా? ఎవరిచ్చారు? దేవుని కొరకు నా ప్రాణమే పెట్టేస్తాను, ప్రాణం నీదా? అసలు ఏమీ లేదు మనది, అన్నీ ఆయనదే. ఆయన ఇస్తేనే పొందుకుంటా. కానీ విచిత్రం ఏంటంటే, ఆయన ఇచ్చింది ఆయనకి ఇవ్వడానికి మనిషి ఎలా బ్రతుకుతాడంటే ఇలాగల్లా కాదు, విచిత్రం అనిపిస్తుంది. గ్రహించగలిగిన వారైతే నిజమే, ఎవ్రీథింగ్ దేవునిది కదా, సమస్తం ఆయనదే కదా. వెండి నాది, బంగారం ఉన్నది, 1000 కొండల్లోనున్న పశువులన్నీ కూడా నాది కదా. మీరు నా కోసం, అందుకే ఈయన సొలొమోను గొప్ప ఫీల్ అయిపోయాడు. ఏమని? నేను దేవుని కొరకు ఒక పెద్ద మందిరం నేను కట్టేసినట్టుగా కొద్దిగా ఫీలింగ్ వచ్చింది. తర్వాత దేవుడు అంటున్నాడు, దేవుడు ఎప్పుడైతే పలిక, నా కోసం మీరు ఏమి కట్టగలరు? ఓకే, 66వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో అంటాడు, ఆకాశమున సింహాసనము, భూమిన పాదపీఠము అని మాట్లాడుతూ, నా కోసం మీరు ఏమి కట్టగలరు, ఏమి ఇవ్వగలరు? దేవునికి ఏమని ఇవ్వగలిగింది అక్కడ ఏమీ లేదు కదా. సొలొమోను అలా ఫీల్ అయ్యాడు. కానీ దేవుడు అంటాడు, నో నో నో, వెండి నాది, బంగారము నాది, 1000 కొండలోని పశువులన్నీ కూడా నాదే, సమస్తము నాదే. కాబట్టి అవన్నీ కూడా అందుబాటులోనికి తీసుకొచ్చారు, అంతే. ప్రభుకి స్తోత్రం. అందుకే దేవుని లేఖన భాగంలో ఏం రాయబడిందంటే, నేను దేని గురించి మాట్లాడుతున్నంటే, మనము కలిగినదంతా కూడా ఆయన పాద సన్నిధిలో పెట్టి ప్రభువును మనం మహిమ పరచాలి. దేవుని స్తోత్రం. వారు తమ వస్త్రములను తీసుకొచ్చి
యేసు పాదాల దగ్గర వాళ్ళు పరిచేశారు. అపొస్తలుల కార్యములో 6వ అధ్యాయంలో మనం చూస్తాం. అపొస్తలుల కార్యం 6వ అధ్యాయంలో, అపొస్తలుల కార్యము 5వ అధ్యాయంలో, అపొస్తలుల కార్యము 2వ అధ్యాయంలో మనం చూస్తే వారికి కలిగినదంతా కూడా, వారి ఆస్తి అంతా కూడా అమ్మి వేసి వారు శిష్యుల పాదాల దగ్గర పెట్టగా, శిష్యులు ఏం చేశారంటే ఎవరికి ఎటువంటి కొదువు లేకుండా అందరికీ సమానముగా పంచిపెట్టారు. ఎందుకు తీసుకొచ్చి శిష్యుల పాదాల దగ్గర పెట్టేశారు? ఇది అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో. ఓకే, మనము 34వ వచనం నుండి చదువుకోగలిగితే కింద రాయబడి ఉంటుంది. 46వ వచనం నుండి కింద చదివితే రాయబడి ఉంటుంది. ఇప్పుడు చదవక్కర్లేదు. ఎందుకు అసలు యేసుప్రభు శిష్యుల పాదాల దగ్గరకు వచ్చి మిగతా వాళ్ళు అమ్మి తీసుకొచ్చి పెట్టారు? ఈ ఆత్మ వారిలో పనిచేసింది. ఏ ఆత్మ అని అంటే, మేము కలిగిందంతా కూడా ఆయన ఇచ్చిందే. ఈరోజు మనం ఏమై ఉన్నామో కేవలం ఆయన ఇచ్చింది. మంచి వస్త్రం కలిగి ఉన్నవా? ఆయన ఇచ్చిందే. మంచి చదువును కలిగి ఉన్నవా? ఆయన ఇచ్చింది. జ్ఞానం కలిగి ఉన్నవా? ఆయన ఇచ్చిందే. తెలివితేట కలిగి ఉన్నవా? ఆయన ఇచ్చిందే. పనులలో చాకచక్యము నైపుణ్యత కలిగి ఉన్నవా? ఆయన ఇచ్చిందే. ప్రభుకి స్తోత్రం. అందుకే ఆయనది ఆయనకే సమర్పణ చేసి ఆయనకి ఇవ్వడం కూడా కాదు, ఆయన పాదాల సన్నిధిలో పెట్టడం. సచ్ ఏ స్థితిలోనికి ప్రభు ఎవ్రీథింగ్ ఈజ్ యువర్స్ లార్డ్, అన్ని సమస్తము నీదే. దేవుని సముఖంలో తన్ను తాను తగ్గించుకోవాలి. సర్వాధికారము కలిగి ఉండి కూడా ఆయన తండ్రి చిత్తానికి సంపూర్ణంగా విధేయత కలిగి, వినయము కలిగి, నమ్రత కలిగి, ఆ సింహాసనం మీద కూర్చోవలసిన వ్యక్తి గాడిద మీద ఆయన కూర్చొని వస్తున్నాడంటే ఎంతగా మళ్ళను మనం వినయము కలిగి జీవించాలి ఒకసారి ఊహించండి. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. అండ్ దేవుని వాక్య భాగంలో మీరు నేర్చుకున్నారు ఏంటంటే, కట్టబడిన గాడిదను ఒక విడుదల అనేది ప్రభువు ప్రకటించాడు. స్తోత్రం. ప్రభువు బిడలముగా 107వ కీర్తన 1వ వచనంలో అంటాడు, ఓకే, విమోచన పొందినవారు, దేవుని ద్వారా విమోచన పొందినవారు ఈ మాట పలుకుదురుగాక. ఏమని? యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. చదవాలి. యెహోవా విమోచించిన వారు ఆ మాట. దేవునికి స్తోత్రం. ఎవరు పలకాలి? యెహోవా విమోచించిన వారు. దేవుడు నిన్ను విమోచించారా? అయితే నువ్వు ఈ పాట పాడాలి. ఏ పాట? యెహోవా దయాళుడు, ఆయనకు ఆయన కృప, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు. ప్రభుకి స్తోత్రం. వినండి, దైవ సేవకులు చెప్తారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని, కానీ సంఘం ఏం చెప్పాలి? ఓకే, దైవజనులు ప్రకటిస్తే ఏమంటే, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడని దైవజనుడు అంటాడు. మరి సంఘం ఏం చెప్పాలి? యెహోవా దయాళుడు, వాళ్ళు కూడా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడియా? కాబట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు కలుగునుగాక అనాలి. ఆయనకు మహిమ కలుగునుగాక, ఆయనకు స్తుతి కలుగునుగాక. స్తోత్రం. ఎవరు ఈ పాట పాడతారు? యేసన్న గారికి ఆ పల్స్ తెలిసిపోయింది, వాక్యంలో ఉన్న పల్స్ తెలిసిపోయి, మీకు తెలుసా, చాలామంది జస్ట్ పాట బాగుంటుందండి అని చెప్పేసి పాడేస్తున్నారు. కానీ నిజానికి యెహోవా దయాళుడు, ఆయన కృప. వారు రాసిన ప్రతి పాట బిగినింగ్ నుండి ఇప్పటి వరకు కూడా కృప లేని పాట ఉండదు. వారు ఎల్లప్పుడూ దేవుని కృపను గురించి, ఆయన ప్రేమను గురించి, ఆయన దయను గురించి మాత్రం ప్రతి పాటలో ఉంటుంది. ఓకే, ఎందుకు? వారు ఆ విధంగా చేయటం మూలముగా యెహోవా దయ. అసలు ఈ పాట గత కాలంలో చెప్పాను, మీరు అప్పటికి లేరు అనుకుంటాను కొంతమంది. కృపను గురించి చెప్పాను. ఈ కృప వాళ్ళు ఓన్లీ ఆ పాట పాడుచుండగా దేవుడు బలమైన కార్యం చేశాడు. ఏ పాట అక్కడ? యుద్ధము యెహోవాదే. ఈ పాట కాదు. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప. ఈ పాట పాడుచుండగా, అందుకే ఇప్పుడు ఇట్స్ పాసిబుల్, ఆయన కృపను గురించి పాడండి. పాడేటప్పుడు దేవుడు ఆయన కృపను గురించి పాడితే ఆయన ఆనందిస్తాడు.
అందుకే అతిశయించేవాడు దేని బట్టి అతిశయించాలి? సూర్యుడు తన సౌర్యాన్ని బట్టి కానీ, జ్ఞానవంతుడు తన జ్ఞానం బట్టి కానీ, ఓకే, ఐశ్వర్యవంతుడు లేదా బలవంతుడు తన బలమును బట్టి కానీ కాకుండా భూమి మీద ఆయన నీతి న్యాయమును జరిగించుచు కృప చూపే దేవుడని మీరు ఎరిగిన వారైతే మీరు ఆయన గురించి ఆనందించండి, అతిశయించండి అన్నాడు. భూమి మీద ఆయన కృప చూపే దేవుడని అతిశయించాలి అన్నాడు. స్తోత్రం. నా సబ్జెక్ట్ ఇప్పుడు కృప కాదు, మామూలుగా జస్ట్ చెప్పాను. బట్ మనం గమనించాలి, మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవునికి మనము పిల్లలు అనుగ్రహించిన సమస్తాన్ని ఆయన పాదసందులో పెట్టి మనల్ని మనం తగ్గించుకోవడం అని. అందుకే భక్తుడైన పౌలు ఏమంటాడంటే, ప్రభువా నీవు అనుగ్రహించబోతున్న రాజ్యము కానీ, ఆ రాజ్యములో నుండి మనకు అనుగ్రహించబోతున్న బహుమానము కానీ, వాటన్నిటి ఎదుట నాకున్న సమస్తము ఆస్తి అంతా కూడా పెంటతో సమానం. అంటే అది పెంట అని కాదు అర్థం. చాలామంది ఇక్కడ పెంటగా, డబ్బు పెంట కాదు, ఆస్తి పెంట కాదు. విలువతో పోలిస్తే ఏమంటాడంటే దాని ఎదుట, పరలోక రాజ్యము యొక్క విలువ ఎదుట భూలోకంలో ఉన్న విలువ అసలు పెంటతో సమానం. నేను ఆ పరలోక రాజ్యంలో ఉన్న విలువనే ఎక్కువగా ఎంచుకుంటాను, ఆ విలువనే నేను అనుసరిస్తాను. ప్రభుకి స్తోత్రం. అందుకే వారు తమ వస్త్రము ధరించుకోండిది కదా, వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు. వస్త్రము రాజరికానికి కూడా తెలియజేస్తుంది, అధికారానికి, జ్ఞానానికి తెలియజేస్తుంది. వాటన్నిటి కూడా యేసు పాదాల దగ్గర వాళ్ళు పరిచారు. ప్రభుకి స్తోత్రం. అండ్ గాడిదగా విడుదల పొందిన తర్వాత సాధారణంగా విప్పుడి అన్నారు కదా, మీరు దానికి కోణాలు ఏరే విధంగా మీరు విన్నారు, దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. బట్ మీరు గమనించండి, మనము విప్పవలసినది ఎవరిని విడిపించాలి? బంధకాలు ఉన్న వారికి. ఓకే, యెషయా గ్రంథం నుండి మీరు చూశారు కదా, 58వ అధ్యాయంలో నుండి మీరు చదువుకున్న ప్రకారంగా కట్ల నుండి వారిని ప్రజలను మనం విడుదల చేయాలి. ఇది కేవలం ఉపవాసం ఉన్నప్పుడు మాత్రం కాదు, కట్ల నుండి వారికి విడుదల చేయాలి. మీరు లూకాసు వార్తలో 13వ అధ్యాయంలో, ఓకే, లూకాసు వార్త 13వ అధ్యాయంలో ఒక కేటగిరీకి సంబంధించిన వ్యక్తి మనకు కనబడతారు. అండ్ లూకాసు వార్తలో 7వ అధ్యాయంలో మరో కేటగిరీకి సంబంధించిన వారు మనకు కనబడతారు. మీకు ఒక్కొక్క విషయాన్ని జస్ట్ చిన్నగా త్వరగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. లూకాసు వార్త 7వ అధ్యాయములో 36వ వచనములో నుండి, అంటే ఇప్పుడు చదవడానికి టైం సరిపోదు, 36వ వచనం నుండి 50వ వచనం వరకు చదువుకోగలిగితే యేసు ప్రభువారు ఒక పరిసయ్యుడు, సీమోను అనే ఒక పరిసయ్యుడు భోజనం కొరకు పిలిచాడు. ఇక్కడ యేసు ప్రభు భోజనం కొరకు కూర్చుండగా వెనుక నుండి ఒక స్త్రీ వచ్చి ఆమె యేసు పాదాలు పట్టుకొని కన్నీరు కార్చి ఏడుస్తూ దుఃఖిస్తూ తన కన్నీళ్లతో యేసు పాదాలను కడిగింది. అలాగే చాలా వెల కలిగిన ఒక అత్తారు ముడ్డుని పగలగొట్టి యేసు తలకు కాదు, యేసు పాదాలకు ఆ అత్తరు పోసింది. ఓకే, అంత బాగుంది. ఇవన్నీ జరుగుతుండగా పేతురు అనే వ్యక్తి, ఆ సీమోను అనే వ్యక్తి, పిలిచిన వ్యక్తి కొద్దిగా మనసులో ఫీల్ అయ్యి, అసలు ఈయన్ని ముట్టుతున్న ఆమె ఎలాంటి వారు అసలు ఆయనకి ఏమాత్రం తెలియదు. ఎందుకంటే అదే ఊర్లో ఉంటున్నారు కాబట్టి సీమోనుకు తెలుసు. ఈ సీమోను మీరు గమనించండి, పేతురు కాదు, పేతురు కాడు, ఈయన పరిసయ్యుడు. ఈయన అతని పేరు కూడా సీమోనే, కానీ అతడు పరిసయ్యుడు. భోజనానికి పిలిచాడు యేసు ప్రభుకి. ఓకే, ఇక్కడ మీరు గమనించండి, యేసు ప్రభువును గురించి అక్కడ అపార్థాలు చేసుకుంటూ ఏమన్నాడంటే, అనవసరంగా నేను ఒక ప్రవక్తని పిలిచేసుకున్నాను, తీరా చూస్తే ఈయనను ముట్టుతున్న ఆమె ఎవరో ఈయనకి తెలియదు, ఆమె ఒక పాపిష్ఠురాలు అని అంటాడు. నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, మొదటి పాయింట్ ఏంటంటే, వింటున్నారు అందరూ? మొదటి పాయింట్ ఏంటంటే, పాపపు యొక్క కట్ల నుండి, పాపపు యొక్క బంధకములో నుండి విడుదల చేయాలి. నేటి రోజుల్లో ప్రజలు దేని చేత బంధించబడి ఉన్నారంటే, పాపము చేత బంధించబడి ఉన్నారు ప్రజలు. ఈ పాపము యొక్క కట్ల నుండి, కాడి నుండి, బంధకములో నుండి, వారిని చెర నుండి వారిని విడిపించవలసిన బాధ్యత మనది. స్తోత్రం. హల్లెలూయా. నీది నాది. మనము ఎంత సమయం, వినండి, థ్యాంక్ గాడ్ మీరు ప్రార్థన పెట్టుకుంటున్నారు, దేవునికి స్తోత్రం.
మనమందరూ కూడా కూడి ప్రార్థన చేసుకుందామని వందల రోజుల వరకు, వందల సంవత్సరాల వరకు కూడా, ఒకవేళ ప్రభు ఆయుష్ ఇస్తే మనం కూడుకొని ప్రార్థన ఇక్కడే మనమట్టుగా మనం కొంత, మీరు పాట పాడండి, మీరు వాక్యం చెప్పండి, ఓకే మీరు ప్రార్థన చేయండి, మీరు సాక్ష్యం ఇలాగ చెప్పుకొని వెళ్ళామనుకోండి, బాగానుంది, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. మన ఆధ్యాత్మిక జీవితంలో చాలా అద్భుతంగా ఉంటాం, ఎలాంటి సందేహము లేదు. కానీ బయట ఉన్న వాళ్ళు ఒక్కడు కూడా విడుదల పొందాడు. ప్రే అండ్ ప్రే అండ్ ప్రే. అందుకే ఒక దైవజనుడు అన్నాడు, ఎవరంటే రెయిన్ హార్డ్ బొంకి అని ఒక దైవ సేవకుడు అన్నాడు, సంఘము ప్రార్థిస్తుంది 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 ప్రార్థిస్తుంది, ప్రే ప్రే అండ్ ప్రే అండ్ ప్రే, ప్రే అండ్ ఆఫ్టర్ ప్రే, ప్రే ఆఫ్టర్ ప్రే అండ్ ఆఫ్టర్ ప్రే, ప్రే ఎవ్రీడే. నువ్వు అలా చేస్తే అని అన్నాడు, ఒక్క ఆత్మ కూడా రక్షింపబడదా. ప్రే అండ్ ప్రీచ్, ప్రార్థించు ప్రకటించు. ప్రార్థన చేసిన తర్వాత సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించకపోతే ప్రజలు మారుమనసు పొందరు. ప్రార్థన వారి హృదయాలను ఏం చేస్తుందంటే పరిశుద్ధాత్మ ద్వారా మెత్తదనాన్ని తీసుకొస్తుంది. తద్వారా వారు సువార్త వినడానికి ఇష్టపడతారు. అండ్ సువార్త ప్రకటించినప్పుడు సువార్తలో ఉన్న శక్తి వారిలో కార్యము చేస్తుంది. అందుకే రోమపత్రికలు అంటాడు, ఓకే ఏమంటే సిలువను గుర్చిన వార్త 16వ వచనంలో అంటాడు, సిలువను గుర్చిన వార్త ఎవరికి? నశించుచున్న వారికి అది వెర్రితనముగా ఉన్నది, కానీ రక్షింపబడుచున్న మనకు, గట్టిగా చెప్పాలి హల్లెలూయా, కాదు రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. సువార్తలో శక్తి ఉంది ప్రియులారా. మనందుకే యేసుప్రభు అన్నాడు, అలాంటి బంధకములో ఉన్న వారిని మనం విడిపించాలి, విడుదల చేయాలంటే అన్లెస్ మన సువార్త ప్రకటించకపోతే ప్రజలలో విడుదల. ఎందుకంటే దెర్ ఇస్ ఎ పవర్ ఇన్ ద గాస్పల్ అండ్ దెర్ ఇస్ ఎ లైట్ ఇన్ ద గాస్పల్. సువార్తలో శక్తి ఉంది, సువార్తలో వెలుగు. అందుకే కొరింథీ పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనంలో ఏమన్నారు? ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాస లేక మనునేత్రములను వాడు గుడ్డితనము, క్రీస్తు యేసును గుర్చిన స్వార్థ వెలుగు వారి మీద ప్రకాశింపకుండానట్లుగా వాడు గుడ్డితనం చేశాడు. అంటే సువార్తలో ఏముంది? ఆ వచన కొరింథీ పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనం ప్రకారముగా అందులో వెలుగు ఉంది. రోమ 1వ అధ్యాయం 16వ వచనం ప్రకారంగా అందులో శక్తి. ప్రభుకు స్తోత్రం చెప్దాం, హల్లెలూయా పిల్లల. కాబట్టి ప్రజలను ఆ పాపపు బంధకాల్లో నుండి విడిపించడానికి దేవుని వాక్యము, అలాగనే దేవుని సువార్త, రాజ్య సువార్త ప్రకటించడం ద్వారా మాత్రమే ఆ బంధకం నుండి వారు విడుదల. అందుకే మొట్టమొదటిసారిగా ప్రభు చేసిన పని ఏంటి తెలుసా? అమ్మ నీ పాపములు క్షమింపబడి ఉన్నది అన్న. అక్కడ ఆ సీమోనుకున్న యేసు ప్రభు మధ్య కొన్ని సంభాషణ జరిగింది, వాటన్నిటి కూడా నేను వివరించలేను. అక్కడ యేసుప్రభుని అపార్థం చేసుకున్నందుకు వెంటనే యేసుప్రభు తన హృదయ ఆలోచన ఎరిగి తనతో మాట్లాడతాడు. సీమోను, నేను నీతో ఒక విషయం చెప్పాలయా అని యేసుప్రభు ఎత్తుతాడు, ప్రస్తావన ఎత్తి అక్కడ మాట్లాడతారు. అక్కడ మొత్తానికి ఒకడేమో ఎక్కువ అప్పు ఇచ్చినవాడు ఉన్నాడు, మరొకడేమో తక్కువ ఇచ్చినవాడు ఉన్నాడు. ఈ ఇద్దరికి క్షమిస్తే, యజమానుడు ఒకవేళ ఇద్దరికి క్షమించాను అనుకోండి, వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారు? ఎవరు ఎక్కువ ప్రేమిస్తారు? ఎవరైతే ఎక్కువ అప్పు కలిగి ఉన్నాడో వాళ్ళ హృదయంలో నుండి ఏమొస్తుంది అంటే, ఒక విధంగా చెప్పాలంటే గుండె నుండి కృతజ్ఞత బయటికి వస్తుంది. అయ్యా ఏదో ఒక 1000 రూపాయలు 2000 3000 5000 కాదు, అసలు ఇన్ని లక్షల డబ్బులను అసలు నన్ను క్షమించేసావు, అసలు ఏం చేయాలి, ఎలాగ చేయాలో నాకు అర్థం కావట్లేదు, ఏ విధంగా నీ రుణం తీర్చాలో. ఆ విస్తారమైన తన యొక్క పాపమును క్షమాపణ కలగాలని ఉద్దేశం కలిగి యేసు పాదాలు పట్టుకుంది. యేసు ప్రభు ఒక్క మాటతో, ఇంకా సిలువలో రక్తం ఇంకా కారలేదు అప్పటి వరకు, కానీ ఆయన నోటి మాట నుండి వచ్చిన ఒక మాట ఒక మనిషి జీవితంలో క్షమాపణ కలిగిస్తుంది. ప్రభుకి స్తోత్రం. అందుకంటాడు, అమ్మా నీ పాపములు క్షమింపబడి ఉన్నది, నువ్వు సమాధాన దానవై. ఈమెను గురించి బైబిల్ గ్రంథంలో మనం యోహాను సువార్త 12వ అధ్యాయంలో చదువుకుంటే ఈమెను గురించి రాయబడిన విషయం ఏంటంటే ఆమెకే మగ్దలేని మరి అంటారు.
సో యేసుప్రభు వారు పాపపు యొక్క బంధకములో నుండి, పాపము చేత బంధించబడిన ఆమెను విడుదల చేయగలిగాడు. ప్రభుకి స్తోత్రం, హల్లెలూయా. అండ్ ఇటువంటి శాపాల నుండి మీదే 13వ అధ్యాయంలో, లూకాసు వార్త 13వ అధ్యాయంలోనికి వెళ్తే అక్కడ ఒక ఆమె కనబడుతుంది. 18 సంవత్సరం నుండి రక్తస్రావమా, భలే చెప్తున్నారు మీరు. 12 సంవత్సరం కాదు, 12 సంవత్సరం అయితే ఆమె, నేను మాట్లాడేది 18 సంవత్సరం. 18 సంవత్సరం నుండి నడుము వంగిపోయిన ఒక స్త్రీ ఉంది. ఈమె కూడా అబ్రహాము కుమార్తె అని యేసుప్రభు అంటాడు. ఓకే, ఈ అనారోగ్యము దీన్ని దురాత్మ, ఇది ఒక దురాత్మ, రైట్. ఈ అనారోగ్యం నుండి విడుదల ఎప్పుడు కలిగింది? ఈ అపవాది చేత ఆమె బంధకములో ఉన్నది. 18 సంవత్సరం నుండి వైద్యులందరూ ఏమనుకుంటారు, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారు, వినండి, కొన్ని అనారోగ్యాలు అది డాక్టర్ వైద్యము చేస్తున్నా సరే వదలటం లేదంటే గమనించాలి, మనం వెంటనే అర్థం చేసుకోవాలి. అదేంటి ఇప్పుడు మెడిసిన్ ఇచ్చాము, ఇంజెక్షన్ ఇచ్చారు, టాబ్లెట్ ఇచ్చారు, అయినా సరే తగ్గలేదంటే ఇంకా సింపుల్, మీకు ఇంకా ఏమి స్కానింగ్ అయిపోయినట్టే. ఏ స్కానింగ్ అది? తేలిపోవాలి, వెంటనే తేలిపోవాలి. స్కానింగ్ ఏంటంటే ఇది మామూలుది కాదు, ఇది తప్పకుండా అదే. కాబట్టి దీనికోసం వాళ్ళు ప్రత్యేకంగా అలా జరిగిందంటే మీరు కూర్చోవలసింది ప్రార్థనలోనే. ఎందుకంటే ప్రార్థన ద్వారా మాత్రమే వాటిని మనం వెళ్ళగొట్టగలం, రైట్. ప్రభుకి స్తోత్రం. సో ప్రియులారా, పాపం యొక్క కట్ల చేత ఉన్నవారు, బంధించబడిన వారికి, అదేవిధంగా దురాత్మల యొక్క బంధకముల చేత ఉన్నవారికి దేవుని బిడలైన మనము విప్పి వాటిని తోలుకొని ఎవరి దగ్గరికి? ప్రభువు నొద్దకు తీసుకొని రావాలి. స్తోత్రం, హల్లెలూయా. అండ్ లేఖనం సెలవిస్తుంది. అందుకే కదా మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తాము, సేనా అనే దయ్యము చేత పట్టబడిన ఒక వ్యక్తి, ఆయన మొత్తం సంవత్సరాల కొలది కొండల్లోనే ఉంటున్నాడు, సంవత్సరాల కొలది సమాధిలోనే తిరుగుతున్నాడు. యేసు ప్రభు వారు అక్కడికి వెళ్ళి బంధకములో ఉన్న వారి పట్ల యేసు ప్రభుకున్న ఒక ఆసక్తి ఏంటంటే వాళ్ళకి ఎలాగైనా సరే విడుదల చేయాలి. ఎందుకు? యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో ఏమి రాబడిందంటే, ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీద ఉన్నారు, బీదలకు స్వర్తమానము ప్రకటించుటకును, చెరలో ఉన్న వారికి విముక్తిని, బంధకములో ఉన్న వారికి విడుదలను, దేవునికి స్తోత్రం, గ్రుడ్డి వారి కనులు తెరుచుటకును ఆయన నన్ను అభిషేకించి పంపి ఉన్నాడు. దేవుని స్తోత్రం. ప్రతి కాడి మాను మోకులను విరగొట్టడానికి నన్ను పంపించాను. అందుకే తనకు అప్పగించిన పనిని ఆయన నెరవేరుస్తూ మొదటిది తన గురి అంతా ఏంటంటే బంధకంలో ఉన్న వారికి విడుదల చేయడం. ఇప్పుడు యేసు ప్రభు కూడా ఏమంటాడు? మార్కు సువార్త 5వ అధ్యాయం ప్రకారముగా ఈ బాగుపడిన వ్యక్తి యేసు ప్రభుతో అన్నారు, యేసయ్యా మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తున్నాయి అన్నాడు. కానీ యేసయ్య ఏమన్నాడంటే, ఎక్కడ పడితే అక్కడికి రావడం కాదు, నీవు వెళ్ళి నీ ఇంటికి వెళ్ళి నీ ఇంటి వారందరితో చెప్పమన్నారు. ఏం చెప్పాలి? విడుదల పొందిన ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభు చేసిన విడుదల కార్యాల గురించి, దేవుని యొక్క మేలు గురించి తప్పకుండా వెళ్ళి మరొకటి దగ్గర చెప్పాలి. ఇది విడిపించబడిన విడుదల పొందుకున్న వారి యొక్క బాధ్యత. ఇంతకుముందు మీకు చెప్పాను ఏంటంటే, ప్రభువా మా దగ్గర ఏముంది కదా, ఏం మీకు, కానీ ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఏంటి ఈయన చేయగలవంటే, ఆయన చేసిన మేలును 10 మందికి చెప్పాలి. స్తోత్రం. కానీ మనం ఏం చేస్తాం? దాచుకోవడం కాదు, కొంతమంది చేస్తారు, నో ప్రాబ్లం. ఎక్కడ చెప్తారు తెలుసా? అది సాక్ష్యంగా చర్చిలో మాత్రం చెప్తారు. అసలు చర్చిలో కాదు పాయింట్, నువ్వు బయట చెప్పాలి. బయట చెప్తే దేవుడు ఇంత గొప్ప కార్యం చేశాడంటే వారి కన్నులు తెరవబడుతుంది, వారి మన్నుతో వెలిగించబడుతుంది, వారిలో విశ్వాసము కలుగుతుంది. అయితే మనం కూడా వెళదాంరా అంటారు. ప్రభుకి స్తోత్రం. నిన్న జస్ట్ ఒక వీడియో క్లిప్ చూస్తున్నా యూట్యూబ్లో. ఒక దైవజనుడు, తనకి ఇప్పటికే 75 సంవత్సరాల ఉంటుంది, కానీ తన యవన దశలో దేవుడు చేసిన ఇంకొక దైవజనుల ద్వారా దేవుడు చేసిన కార్యం గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఆయన సాక్ష్యము చెప్తుంటే ఆ సాక్ష్యము వింటున్న అక్కడ సంఘస్థులు అందరూ కూడా, సంఘం అంటే మనకు కూడుకున్నట్టుగా కొద్దిమంది కాదు,
చాలా పెద్ద వేల కొలది జనసమలు ఆ సాక్ష్యం చెప్తుంటే వారి యొక్క విశ్వాసములో అభివృద్ధి కలిగి ఒక్కడ అసలు కూర్చొని ఉండలేకపోతున్నారు. అందరూ లేచి నిలబడి దేవునికి స్తోత్రం చెప్తున్నారు. ఎప్పుడుది? తన యవన దశలో ఆయన పరిచర్యలు చూసిన సాక్ష్యం చెప్తే అలాగుంది. దేవుని బిడ్డలారా, సొంత వ్యక్తిగత జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని గురించి పక్కన చెప్తే ఎవడు ఆపలేడు. ఈ మత మార్పిడి అని చెప్పిన ఎవడు ఏమన్నా సరే, నీవు చెప్పే నీ జీవితంలో దేవుడు చేసిన కార్యం గురించి నువ్వు చెప్తే నిన్ను ఆపగలిగిన వాడు. సాక్ష్యం చెప్పు దేవుడు చేసిన కార్యాలు. ఇదిగో నేను పలానా బంధకాలు ఉన్నానండి, ప్రభు నాకు విడుదల చేశాడు. నేను త్రాగబోతుగా ఉండేవాడిని, ప్రభు నా బ్రతుకును మార్చాడు. ఓకే, అప్పుల ఊబిలో నేను కురిగి ఉండగా దేవుడు నన్ను లేవనెత్తాడు. నా కుటుంబం చెల్లాచెదిరిగా ఉన్నప్పుడు దేవుడు మరలా తిరిగి సమకూర్చాడు. నేను డాక్టర్లు ఇలాగ చెప్పేశానండి, ఇంకా అవదనేశాను కానీ దేవుడు నన్ను స్వస్థపరిచాడండి. నువ్వు వ్యక్తిగత జీవితంలో చేసిన కార్యాలు. అందుకే ప్రభు అంటున్నాడు, నాతో రావడం కాదురా బాబు, నేను నీకు పట్ల తండ్రి అన్న దేవుడు ఏది చేశాడు అది వెళ్ళి చెప్పమంటే ఆయన వెళ్ళి ఇంట్లో ఉన్న వాళ్ళకి చెప్పేసి మౌనంగా ఉండొచ్చు కదా. లేఖనంలో రాయబడింది, ఆయన దెక్కాపల్లి అంతా కూడా మొత్తం ఆయన ప్రకటించడం, సాక్ష్యం చెప్పడం మొదలు పెట్టాడట. అక్కడ రాయబడి ఉంటుంది, ఆయన మొదలు పెట్టాడంటే అర్థం ఏంటి? అది కేవలం బిగినింగ్ మాత్రమే, ఇంకా జరగవలసి బోల్డ్ ఉన్నాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వినండి, సంఘంలో ఒకవేళ సాక్ష్యం చెప్పడానికి కానీ పాటలు పాడడానికి టైం ఒకవేళ దొరకకపోతే ఏమాత్రం ఇబ్బంది ఫీల్ అవుతూ బాధపడద్దు. బయట ఇంకొకరి దగ్గరికి వెళ్ళి చెప్పు. స్తోత్రం. మేబీ దేవుడు అక్కడ వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు కదా, విశేషముగా మనం తెలుసుకోవాలి. రైట్, హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియులారా, పాపపు బంధకములో నుండి, అలాగే దురాత్మల యొక్క బంధకములో నుండి, అండ్ శాపము యొక్క, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడినది 4 పాయింట్లు మరి ముఖ్యంగా బైబిల్ లేఖనంలో రాయబడింది. ఒకటి, మనము నీతిమంతులుగా తీర్చబడినట్టుగా, పాపం నుండి విమోచించబడినట్టుగా ఆయన మన కొరకు పాపముగా చేయబడ్డాడు. కొరింథీ రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయము 21వ వచనములో, ఎలాగనగా ఏ పాపము లేని ఎరుగని ఆయన మన కోసము ఆయన పాపముగా చేయబడ్డది. ఎందుకోట? మనం ఆయనందు దేవుని నీతి మనం కలుగునట్లుగా అని పదాన్ని వాడతాడు. రైట్, దేవుని స్తోత్రం. గలతీ పత్రికలో 3వ అధ్యాయంలో 13-14 వచనాలు చూస్తే ఆయన మన కొరకు శాపముగా మారాడని రాయబడి ఉంటుంది. ఎందుకు? ధర్మశాస్త్రం యొక్క శాపములో నుండి మనం విడుదల పొంది అబ్రహాము ఒక ఆశీర్వచనం పొందినట్లుగా ఆయన మన నిమిత్తము శాపముగా చేయబడ్డాడు అంటాడు. సో ఎక్కడి నుండి విడుదల కావాలి? మొదటిది సిన్, నెంబర్ 2 శాపం నుండి. అండ్ మూడోదిగా కొరింథీ రాసిన పత్రికలో ఆయన మాట్లాడుతూ 8వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటాడంటే, అక్కడ అంటాడు, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడే ఉండి మీరు తన దారిద్ర్యత్వం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము లేదా మన నిమిత్తము ఆయన దారిద్రుడుగా. సో పేదరికము, దారిద్రత అనే బంధకములో ఉన్న వారికి విడుదల కలగాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అండ్ యెషయా గ్రంథంలో 53వ అధ్యాయము 4-5 వచన ప్రకారముగా, నిశ్చయముగా అతడు మన రోగములను భరించుకున్నాడు, మా వ్యసనములను వహించెను, అయినను ఆయన్ని మొత్తబడిన వాని గాను, దేవుని చేత బాధింపబడిన వాని గాను, శ్రమ నొందిన వానిగా ఎంచితిమి. మన అతిక్రమ క్రియల కొరకు ఆయన గాయపరచబడు, మన దోషముల కొరకు ఆయన నలగొట్టబడ్డాడు, మన సమాధానమైన శిక్ష అతని మీద మోపబడెను, ఆయన పొందిన దెబ్బల చేత, స్తోత్రం, అనారోగ్యముల చేత పీడింపబడుచుని బంధకములు ఉన్న ప్రజలను మనం విడుదల చేయాలి. స్తోత్రం. సంఘము ఒక పని అదే జరిగితే మనకు స్థలము సరిపోదు. స్తోత్రం. స్థలం సరిపోదు, ఎందుకంటే జనాలు వస్తారు. యేసు ప్రభు వెనుక అసలు ఎందుకు జనసమూహాలు వెళ్ళారు చెప్పండి? అంతే కదా. ప్రభు అద్భుత కార్యాలు, మహత్కార్యములు కానీ చేస్తూ వెళ్ళారు అనుకోండి, దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన మహత్కార్యాలు, సూచక్రియలు చేస్తూ జనసమూహాలు, అందుకే ఇప్పుడు ఉదయం 8 గంటలకి 9 గంటలకు వెళ్ళడం కాదు. మీరు లేఖనం చదువుకుంటే మార్కు సువార్త రాయబడి ఉంటుంది, యేసు ప్రభు తెల్లవారుజామున లేచి ఏమో ప్రార్థనకి ఆయన
వెళ్ళేటప్పటికి అప్పటికే ప్రజలందరూ కూడా ఎతికేస్తున్నారు యేసుప్రభుని ఎక్కడ ఉన్నారని. బహుశా నేను అనుకుంటున్నాను అప్పటికి పేతురు కూడా హాయిగా పడుకొని ఉన్నారు. ఈ లోపల బయట నుండి కొందరు వచ్చి పేతురుని లేపాడు, అయ్యా యేసుప్రభు ఎక్కడ ఉన్నారని. వాళ్ళు లేచి చూసినప్పటికీ యేసుప్రభు అక్కడ లేరు. అదే ఎక్కడికి వెళ్ళారని చెప్పేసి ఇప్పుడు పేతురు శిష్యులు కూడా బయటికి వెళ్ళి యేసుప్రభుని ఎత్తకోవడం మొదలుపెట్టాడు. అప్పుడు మనం చూస్తాం ఒక అరణ్య ప్రదేశానికి వెళ్ళి యేసుప్రభు ప్రార్థన చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి పేతురు ఏమంటే, ప్రభువా జనాలు నిన్ను వెతుకుతున్నారయ్యా అన్నాడు. ఎందుకు వెతుకుతున్నారు? ఈ మాట మీరు గమనించండి. మత్తయి సువార్తలో ప్రభు మాట్లాడతాడు ఏమని అంటే, ఆ 9వ అధ్యాయం చివరి వచనాల్లో రాయబడి ఉంటుంది, కోత విస్తారముగా ఉన్నది, పనివారు. అందుకే మీరు కోత యజమానుని వేడుకోండి, పనివాడిని పంపునట్లుగా అనే ఉంటుంది. సో చాలామంది ఇదే అంశంలో కరెక్టే అని చెప్పేసి ప్రార్థన చేస్తారు. కానీ వినండి, మత్తయి సువార్త 9వ అధ్యాయము 1వ వచనములో, లూకా సువార్త 9వ అధ్యాయము 1వ వచనములో, మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనము నుండి మనం చూసుకుంటే, ఆయన 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకొని వారికి అధికారం ఇచ్చి పంపించాడు. ఏ అధికారం ఇచ్చారు ఆయన? ఆయన ప్రతి విధమైన రోగములను, ప్రతి విధమైన వ్యాధులను, అలాగే దయ్యములను వెళ్ళగొట్టే అధికారమునిచ్చి వారిని పంపించాడు. ప్రభుకి స్తోత్రం చెప్పాలి. ఈ వచనాలు మనం చూసుకోగలిగితే దేవుని బిడ్డలారా, అక్కడ యేసు ప్రభు వారు పంపించినప్పుడు ప్రార్థన ఏమని చేయమన్నారు? ఏ ప్రార్థన చేయమన్నారు? నో నేను మరలా చెప్తున్నాను. యేసు ప్రభు అక్కడ చెప్పిన మాట ఏంటంటే, కోత విస్తారముగా ఉన్నది కనుక ఓకే రైట్. ఈ ప్రార్థన వెంటనే మీరు ఏ ప్రార్థన చేస్తారు? ప్రభువా కోత విస్తారముగా ఉన్నది, పనివారిని. ఇదే కదా. నిన్నే జస్ట్ మాట్లాడుతున్న ఒక సడన్గా ఒక ఐడియా వచ్చింది. ఏంటంటే మన పట్టణంలోనే సుమారుగా 25 lakhs కంటే ఎక్కువ మంది ఉన్నారు. 25 లక్షల కంటే ఎక్కువ మంది ఉన్నారు మన పట్టణంలో. మోసే నియమం ఏర్పాటు చేసిన ప్రకారంగా చెప్పాలంటే 10 మంది మీద ఒకరు, 100 మంది మీద ఒకరు, 1000 మంది మీద. ఇప్పుడు ఆ లెక్కలో వెళ్ళామనుకోండి, మీరు చూడండి, బహుశా మన పట్టణంలో మేబీ ఒక 500 or 1000 or మేబీ ఒక 2000 కంటే ఎక్కువ మంది సేవకులు లేరు. 2000 మంది కంటే ఎక్కువ మంది సేవకులు మన పట్టణంలో ఎంతమంది ఉన్నారు? అయితే ప్రజలు ఎంతమంది ఉన్నారు? 25 లక్షలు ఎక్కడ ఉన్నారు? ఈ 2000 మంది దేనికి పనికి వస్తారు? ఇప్పుడు మీరు ఈ లెక్కని క్యాలిక్యులేట్ మీరు చేశారనుకోండి, తెలుసుకున్నారనుకోండి, ఇప్పుడు పొలంలో పని చేయవారు ఎంతమంది కావాలో ఊహించుకోండి. కనీసం 1000 మందికి ఒకరు వేసుకోండి. 1000 మందిని ఒకరు నేర్చుకుంటే ఉండాలి, 2.5 లక్షలు ఉండాలి. కానీ మన పట్టణంలో దగ్గర క్రైస్తవులే అంతమంది ఉన్నారు. మళ్ళీ మొత్తం అన్ని విశ్వాసులు కలిపి. అంటే ఇప్పుడు ఏం జరగాలి తెలుసా? ప్రతి విశ్వాసి ఇప్పుడు పనివారుగా మారితేనే ఈ 25 lakhs ప్రజలకి, అది కూడా 1000 మంది మీద ఒకడు వేసుకుంటే. ఇప్పుడు చూడండి కోత ఎంత ఉంది, పనివారు. ఓకే, చాలంటప్పుడు ఊహించుకోండి మన దేశంలో ఇంక ఎంతమంది, 148 కోట్ల మంది జనసమూహంలో ఉంటుండగా అంతమందిలో కేవలము కొద్దిమంది మాత్రము 2% క్రిస్టియన్స్ ఉంటే, ఇంకా మిగిలిన వారికి, మిగిలిన 98% ప్రజలకు పరిచయం చేయడానికి, సేవ చేయడానికి ఎంతమంది పనివారు కావాలి? ఓకే, పనివారి దగ్గరికి బాగానే ఉంది. బట్ నా పాయింట్ ఏంటి చెప్పి ముగిస్తాను, బికాస్ టైం అయిపోయింది. వినండి, పనివారు అన్న వెంటనే ప్రభు పనివారిని పంపించు. అసలు పాయింట్ ఏంటంటే, యేసు ప్రభు తన పరిచర్యలో రోగులను స్వస్థపరిచాడు, దయ్యములను వెళ్ళగొట్టాడు, ప్రజల అవసరం తీర్చాడు, వారికి ఉపదేశం ఇచ్చాడు, వారిని బోధించాడు. ఓకే, ప్రభుకి స్తోత్రం, హల్లెలూయా. ఈవెన్ తన శిష్యులను కూడా పంపించినప్పుడు అదే అధికారంతో వారిని పంపించాడు.
దాని కూడా ఏమన్నారు మరి 9వ అధ్యాయం, అందుకు చెప్పాను 9వ అధ్యాయంలో కానీ 10వ అధ్యాయంలో కానీ లూకాసు వార్తలో 9వ అధ్యాయంలో కానీ వారిని రోగులను స్వస్థపరచడానికి, దయ్యములను వెళ్ళగొట్టడానికి, ప్రతి విధమైన వ్యాధిని బాగు చేయడానికి అధికారం ఇచ్చి వారిని పంపించాడు. అంటే ఇప్పుడు వినండి, శ్రద్ధగా వినండి. పనివారు అన్న వెంటనే ఎటువంటి పనివారు? ఎటువంటి పనివారు అయ్యా? అసలు మన పాయింట్ అది. యేసు ప్రభు చెప్తున్న మాటలో అర్థం అది. ఎలాంటి పనివారు కావాలంటే దురాత్మలను వెళ్ళగొట్టేవారు, వ్యాధులను, రోగములను స్వస్థపరిచేవాడు, ఇలాంటి వారు కావాలి. అందుకే కాడులను విర్రగొట్టేవాడు కావాలి. ఇది ఆ పదానికి మరో అర్థం ఏంటి? రోగపు కాడి కానీ, పెదరుగు కాడి కానీ, పాపపు కాడి కానీ, శాపపు కాడి కానీ, వాటిని విరగగొట్టే పరిచారకులు కావాలి. అటువంటి సేవకులు కావాలి, అటువంటి పనివారు కావాలి. అసలు మనం ప్రే చేసినప్పుడు ఈ థాట్స్, ఈ ఆలోచనతో మన ప్రార్థన, యేసుప్రభు చెప్పింది ఎగ్జాక్ట్ అదే. కానీ మనం ఏమనుకుంటానే సామాన్యంగా పనివారిని పంపించి పనివారిని, అలాగైతే బోల్డ్ మంది ఉన్నారు. అది కాదు, ఎంతోమంది ఉన్నా పని చేయదు. ఎలాంటి వారు ఉండాలి? అటువంటి అభిషేకించబడిన వారు పరిచర్యలోనికి వస్తే, లేదా పరిచర్య చేస్తే ప్రజలకు విడుదల కలుగుతుంది. ప్రభుకి స్తోత్రం. సో అందుకే బంధకములో ఉన్న వాటిని విడిపించాలి. అందుకే కట్టబడిన వాటిని మనం విడిపించాలి. దేవుని స్తోత్రం. విడుదల పొందిన ప్రతి ఒక్కరు కూడా మందిరానికి వస్తే, అదే చెప్తున్నాను, విడుదల పొందిన ప్రతి ఒక్కరు కూడా మందిరానికి వస్తే స్థలము సరిపోదు. అయితే ఈ విడిపించబడకుండా ఇంకనూ అనేక మంది బంధకాల్లో పాపంలో ఉన్నారు, శాపాల చేత ఉన్నారు, అనారోగ్యంలో ఉన్నారు, అలాగే పేదరికంలో ఉన్నారు. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా చాలా విషయాలు ఉన్నా అసత్యము చేత బంధించబడి ఉన్నారు ప్రజలు. వారిని విడిపించాలి. అందుకే మన దేవుని వాక్యం చూస్తాం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసుప్రభు మాట్లాడుతూ 31వ వచనం నుండి అని మాట్లాడతాడు. బట్ ప్రత్యేకంగా 32వ వచనంలో ఏమంటాడంటే, అయితే మీరు సత్యమును గ్రహిస్తారు, అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును అనే పదానికి అర్థం ఏంటండి? వాళ్ళు ఆల్రెడీ బంధకములో ఉన్నారు. ఏ బంధకం ఇది? అసత్యం, అబద్ధం. అపవాది చేసిందంటే మోసం. వాడు తన మోసం చేత ప్రజలను బంధించి ఉంచాడు. వారు బంధకములో ఉన్నామనే సంగతి కూడా వారికి తెలియదు. సత్యమే ఏం చేస్తుందంటే అసత్యము నుండి, అబద్ధం, మోసము నుండి, అబద్ధ బోధ నుండి కూడా సత్యం ఒక వ్యక్తిని స్వతంత్రత, విడుదల అనుగ్రహిస్తుంది. స్తోత్రం. కనుక అటువంటి యొక్క విడుదల పరిచర్య చేయాలని ప్రభు ఆశిస్తున్నాడు. ఈ యొక్క పండుగ టైంలో, యూదుల పండుగ కావచ్చు, ఈవెన్ దాన్ని మన స్మరణ చేసుకుంటున్న, మన జ్ఞాపకం చేసుకున్న మనమని కావచ్చు, ప్రభువుకు కావాల్సింది మీరు చూడండి, ఆదివారం అసలు ఏ పని చేయకూడదు కదా. కానీ ఎందుకు యేసు ప్రభు లూకాసు వార్త 6వ అధ్యాయంలో మనం చూస్తే, ఎందుకు యేసు ప్రభువు జలోదన వ్యాధి కలిగిన వ్యక్తిని, అలాగే కుడి చేయగలిగిన వ్యక్తిని నువ్వు లేచి నిలబడమని చెప్పి అక్కడ విశ్రాంతి దినాన్ని అసలు ఎందుకు యేసుప్రభు స్వస్థపరిచారు? దాని గురించి డిస్కషన్ వస్తే ఇంకా దేవుడు యేసుప్రభు అంటాడు మీలో ఎందుకయ్యా మీరు ఆదివారం కాదు విశ్రాంతి దినాన ఎందుకు ఇలాంటి పనులు చేసేస్తున్నారు? అసలు మీరు విశ్రాంతి దినాన్ని పాటించడం లేదు, మీరు మీరుచున్నారండి అంటే, అప్పుడు యేసుప్రభు అంటాడు, మీలో ఎవరైనా సరే మీకు కలిగి ఉన్న వాటిలో, మీ పశువుల్లో, మీ గొర్రెల్లో కానీ, లేకపోతే మీ ఎద్దు కానీ, ఏదో ఒక ఆవు కానీ, ఏదైనా మీరు విశ్రాంతి దినాన్న దాని శాల నుండి విప్పి తీసుకెళ్ళి నీళ్ళు పెట్టరా? ఒకవేళ విశ్రాంతి దినాన్న మీ గొర్రె ఏదైనా సరే గోతులు పడిపోతే దాన్ని, లేకపోతే కాదండి ఈరోజు విశ్రాంతి దినం, ఈ రోజంతా కూడా అక్కడే ఉండి రేపు మార్నింగ్ తెల్లవారు ఇచ్చిన వెంటనే అంటారా? అలాంటప్పుడు 18 సంవత్సరం నుండి అనారోగ్యంతో ఉన్న ఈ స్త్రీని బాగు చేయడం మీకు ఏమైందిరా బాబు? మీకు ఎందుకు నొప్పి వస్తుంది? మీకు ఎందుకు బాధగా ఉంది? ఇవి అబ్రహాము కుమార్తెను విడుదల చేయడం మంచిది కాదా? మేలు కాదా అంటాడు. యేసుప్రభు వారికి ప్రశ్న అడుగుతాడు. యేసయ్య హృదయంలో ఎప్పుడు కూడా ఉన్న ఒక ఆలోచన ఏంటంటే, బంధకములో ఉన్నవారు
అది ప్రభుకి స్తోత్రం. సో బీ ఏ విట్నెసెస్. నువ్వు ఒక అన్యజనుల ఎదుట ఒక సాక్షిగా ఉండాలి. అందుకే వాళ్ళ దగ్గర ఏడవద్దు. ఇప్పుడు వాళ్ళ ముందు ఏడవద్దు. ఏమంటే అనారోగ్యం వస్తే నువ్వు ఏడవద్దు, కొద్దిగా ఇబ్బందులు వస్తే వాళ్ళ దగ్గర ఏడవద్దు. ప్రభు కార్యము చేశాడని చెప్పాలి. స్తోత్రం. మనం ఎంతగా ప్రభువును మనం స్తుతిస్తామో, ఎంతగా ప్రభువును ఘనపరుస్తామో, ప్రజల జీవితాల్లో కూడా దేవుడు అటువంటి అద్భుత కార్యం ఆయన చేస్తాడు. అండ్ ప్రభు ఆ పరిచర్య ద్వారా మహిమ పొందుతాడు. అండ్ ఎవరైతే ప్రభు పని చేస్తాడో ష్యూర్ సంఘ విశ్వాసులు లేకపోతే సంఘంలో ఉన్నవారు నీకు ఏమి ఇవ్వకపోవచ్చు, కానీ చూచుచున్న దేవుడు మాత్రం ఆయన జీతం ఇస్తాడు. ఆయన ఎట్నుండి ఇస్తాడో, ఎలాగ ఇస్తాడో, ఎవరి ద్వారా ఇస్తాడో మనకు తెలియదు, కానీ అనుకున్న వాటికంటే ఎక్కువే ఇస్తాడు. దేవుని స్తోత్రం. కమాన్, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.